హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన శుభం అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా శుభం అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన శ్రీను వాళ్ళ ఊళ్ళో కేబుల్ ఆపరేటర్గా వర్క్ చేస్తూ తన లైఫ్ని తన ఫ్రెండ్స్తో కలిసి చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేవాడు. అయితే శ్రీనుకి వాళ్ళ అమ్మ నాన్న ఒక సంబంధం చూస్తారు. ఆ అమ్మాయికి ఇంకా శ్రీనుకి ఇద్దరు ఒకరింటి ఒకరికి చాలా నచ్చడంతో వెంటనే వారిద్దరికి పెళ్లి చేస్తారు. అలా శ్రీనుకి పెళ్ళైన తర్వాత తన ఫ్రెండ్స్ని కలిసి నార్మల్గా ఈవినింగ్స్ బయట మాట్లాడుతున్న సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీనుతో మాట్లాడుతూ ఈ విధంగా అంటారు, మా వైఫ్స్ని మేము పెళ్ళైన కొత్తలోనే మా కంట్రోల్లో పెట్టుకున్నాం, అందుకే ఇప్పటికీ ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. వాళ్ళని కానీ కంట్రోల్లో పెట్టలేదంటే మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనెవరు, నువ్వు కూడా మొదటి నుంచే ఇది ఫాలో అవ్వు, లేదంటే తర్వాత నువ్వే చాలా బాధపడాల్సి ఉంటుంది అని చెప్తారు. అండ్ ఆల్ఫా మేల్ థియరీ అని చెప్పి అదొక కొత్త కాన్సెప్ట్ని తనకి చెప్తారు. అయితే ఫ్రెండ్స్ నుంచి అలాంటి మాటలు విన్న శ్రీను ఇంత సైకోల్లో ఉన్నారేంట్రా మీరంతా అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిన శ్రీనుకి ఆ రోజు రాత్రి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. అయితే శ్రీను తన గురించి తన వైఫ్తో మాట్లాడుతూ ఆమె గురించి కూడా అతను తెలుసుకుంటూ ఉంటాడు. అలా మాట్లాడుతూ రాత్రి 9 అయ్యే సమయానికి వాళ్ళ వైఫ్ సడన్ గా లేచి టీవీ దగ్గరికి వెళ్ళి అనుకోకుండా కూర్చుంటుంది. అలా కూర్చున్న వాళ్ళి శ్రీను మాటలేమీ పట్టించుకోకుండా టీవీలో జన్మజన్మల బంధం అనే సీరియల్ ఆన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇదంతా నచ్చక శ్రీను, అదేంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం వెళ్ళి టీవీ చూస్తావే అని అనగా దానికి వెళ్ళి ఏం పట్టనట్టు అసలు రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది. దాంతో శ్రీనుకు కోపం వచ్చి టీవీ రిమోట్ తీసుకొని ఆఫ్ చేస్తాడు. దానికి వల్లికి చాలా కోపం వచ్చి ఒక దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేసి మంచం పైకి లేపి మొత్తం టీవీ ఆన్ చేయమని చెప్పి గొడవ చేస్తుంది. దాంతో శ్రీను ఏం చేయలేక ఆ టీవీ ఆన్ చేసి అక్కడి నుంచి కొంచెం సైడ్కి వెళ్ళి కూర్చొని ఉంటాడు. అలా ఆ రాత్రి ఉక్కమంటూ పడుకున్న శ్రీను నెక్స్ట్ డే లేచి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో జరిగిన విషయం అంతా చెప్పి షేర్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా వైఫ్స్ కూడా నైట్ 9 అయ్యేసరికి అదేదో దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేసి ఇంటి దగ్గర ఉండే టీవీ సీరియల్స్కి అతుక్కుపోతూ మమ్మల్ని భయపెడుతూ ఉన్నారు. కానీ బయటికి చెప్తే ఎక్కడ పరుగు పోతుందేమోనన్న భయంతో మేమైతే ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు నువ్వు చెప్పాక మాత్రమే చెప్తున్నామని అంటారు. ఈ విధంగా ఫ్రెండ్స్ ముగ్గురు ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరితో షేర్ చేసుకుని బాధపడుతూ ఏం చేయాలో తెలియక ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్తారు. అయితే ఆ మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం చెప్పగా ఆమె దానికి ఒక రసాయనం ఇచ్చి దాన్ని బౌల్లో వేసి వాళ్ళ హెయిర్ ని కత్తిరించి తీసుకొచ్చి అందులో వేయండి, దాంతో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందని చెప్పి వాళ్ళకి ఆ రసాయనం ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. అలా రసాయనం తీసుకువెళ్ళిన శ్రీను వాళ్ళ వైఫ్ సీరియస్ గా సీరియల్ చూస్తున్న సమయంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ హెయిర్ ని కట్ చేసి బయటకు తీసుకొచ్చి ఒక బౌల్లో వేసి చూడగా ఇల్లు మొత్తం ఒక్కసారిగా పొగలు వచ్చి వాళ్ళ వైఫ్స్ బాడీలో ఉండే ఆత్మలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. అవి ఇంకెవరో కాదు, చనిపోయిన వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఆత్మలు. వాళ్ళ ఆత్మలు ఎందుకు ఇలా వీళ్ళ శరీరంలోకి వచ్చి సీరియల్స్ ని చూస్తున్నాయంటే ఆ సీరియల్ ఆ పెద్దవాళ్ళు బ్రతుకున్నప్పటి నుంచి స్టార్ట్ అయిన సీరియల్. ఇప్పటికే అది 2000 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. కానీ ఇప్పటికీ పూర్తవకపోవడంతో ఆ సీరియల్ కన్క్లూజన్ కోసం వారి ఆత్మలు వీళ్ళలోకి వచ్చి ఆ సీరియల్ని వాచ్ చేస్తూ ఉంటాయి. పైగా ఆ సీరియల్లో హస్బెండ్ వైఫ్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వైఫ్ జాబ్ చేస్తానంటే వద్దని చెప్పి తనకి ఎవరి మీద డిపెండ్ అవ్వాలని లేదని చెప్పి తన్ని జాబ్ కూడా చేయనీయడు. అండ్ తన్ని ఇబ్బంది పెట్టడంతో వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సీరియల్ని చూస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీని ఇంకా తన ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ని ఎలా షార్ట్ అవుట్ చేయాలోనని ఆలోచిస్తూ మరొక వైపు వాళ్ళ వైఫ్స్ వల్ల వాళ్ళు ఎంత బాధలు అనుభవిస్తున్నా సరే వారు బయటికి చెప్పుకోరు. ఎందుకంటే వారు బయటికి చెప్పుకుంటే పెళ్ళం చేతిలో దెబ్బలు తిన్నామేంట్రా అని చెప్పి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి బయటికి చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. మరొక వైపు శ్రీను వాళ్ళమ్మ రాత్రంతా ఏంట్రా శబ్దాలు బయటికి వినిపిస్తున్నాయని అడగగా దానికి శ్రీను ఏం లేదని చెప్పి దబాయిస్తూ ఉంటాడు. శ్రీను అసలు ఎందుకలా కవర్ చేస్తూ ఉంటాడంటే అసలు విషయం తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ ఇంకా వల్లి కూడా చాలా భయపడిపోతారు. అందుకే వాళ్ళు ఎవరికి చెప్పకుండా వీళ్ళ ఆ ప్రాబ్లమ్ని షార్ట్ అవుట్ చేద్దామని అనుకుంటారు. సీన్ కట్ చేస్తే శ్రీను వాళ్ళ ఫ్రెండ్స్ బాగా డిస్కస్ చేసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం ఆ మంత్రగత్తె దగ్గరికి మళ్ళా వెళ్తారు. అయితే ఆమె దానికి ఎలాంటి సొల్యూషన్ చెప్పకుండా దీనికి సొల్యూషన్ మీరే కనుక్కోవాలి, అలా అయితేనే మీరు దీన్ని షార్ట్ అవుట్ చేయగలరని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. అలా అక్కడి నుంచి బయటకు వచ్చిన శ్రీను ఇంకా తన ఫ్రెండ్స్ ఏం చేయాలో తెలియక ఒక దగ్గర కూర్చొని బాగా
బాగా ఆలోచించుకొని ఆ సీరియల్ని వీళ్ళు రీక్రియేట్ చేసి క్యారెక్టర్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి అదే సీరియల్ని కంటిన్యూ చేసి ఆ టీవీలో ప్లే చేద్దాం, అలా ఆ సీరియల్ని ఒక 10 ఎపిసోడ్స్తో క్లోజ్ చేద్దాం, దాంతో ఆ దయ్యాలు వాళ్ళని వదిలి వెళ్ళిపోతాయి, మన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని అనుకుంటారు. అండ్ ఆ సీరియల్ని ఎలా తీయాలనుకున్నారంటే వాళ్ళ వైఫ్ని జాబ్ మాన్పించేసి వాళ్ళ హస్బెండ్ చెప్పినట్లుగా వినమని చెప్పి తీద్దామని అనుకుంటారు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఒక డైరెక్టర్ని అండ్ కెమెరామెన్ని పెట్టి ఆ సీరియల్ని వాళ్ళ ఊర్లోనే షూట్ చేసి గ్రాఫిక్స్తో ఎడిటింగ్ చేసి వాళ్ళు మొత్తానికి ఒక సీరియల్ని రెడీ చేస్తారు. ఆ విధంగా వాళ్ళని కంప్లీట్ చేసిన ఆ సీరియల్ని శ్రీను సహాయంతో రాత్రి 9 గంటలకి వాళ్ళ కేబుల్ టీవీలో సేమ్ సీరియల్ని సేమ్ అలాగే ఎడిటింగ్ చేసి వేస్తారు. అయితే సీరియల్లో ఉండే వైఫ్ తన జాబ్ మానేసి వాళ్ళ హస్బెండ్ చెప్పినట్లు వినడం వీళ్ళకి అస్సలు నచ్చలేదు. దాంతో ఇల్లంతా రచ్చ చేసి నాకు అసలు ఈ సీరియల్ నచ్చలేదని చెప్పి మొత్తం నాశనం చేసి టీవీస్ అన్ని పగలగొట్టేస్తూ ఉంటారు. అలాగే ఆ రోజు రాత్రి అయిన రచ్చకి శ్రీను ఇంకా తన ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ అందరితో కలిపి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఇదంతా చూసిన శ్రీను చాలా బాధపడుతూ ఇదంతా తన మిస్టేక్ వల్లే అయ్యిందని బాధపడుతూ తన వైఫ్ అయిన వల్లికి చెప్తాడు. అయితే వల్లికి విషయం తెలిసిన వెంటనే తన ఫ్రెండ్స్తో కూర్చొని ఒక స్క్రిప్ట్ని అమ్మాయిలకి నచ్చే విధంగా రాసి ఆ స్క్రిప్ట్ని తీసుకువెళ్ళి శ్రీను వాళ్ళకి ఇచ్చి సేమ్ దీనిలాగే మీరు సీరియల్ని తీసి ప్రజెంట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది అని చెప్తుంది. దాంతో వల్లి చెప్పినట్లుగానే వాళ్ళ ముగ్గురు మరొకసారి సీరియల్ని తీసి ఆ సీరియల్ని పూర్తిగా కంప్లీట్ చేసి కంక్లూజన్ ఇస్తారు. అయితే సీరియల్ని లాస్ట్కి టీవీలో వేస్తున్న సమయంలో కరెక్ట్గా అదే టైంకి కేబుల్ పోతుంది. దాంతో ఊర్లో ఉండే టీవీలన్నీ ఊరి చివరి ఉండే ఒక చెట్టు దగ్గర పెట్టి అందరినీ అక్కడికి రప్పించి అందరి ముందు సీరియల్ వేస్తారు. దాంతో ఊర్లో ఉన్న లేడీస్ అంతా అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో పాటు సీరియల్ చూసి సీరియల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ సీరియల్లో ఏముంటుందంటే లేడీస్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి అలాగే ఆ సీరియల్లో ఉండే వైఫ్ జాబ్ చేస్తూ ఆ వైఫ్ని జాబ్ని ఇంకా ఆమె చేసే పని ఆ హీరో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఆ సీరియల్ని క్లోజ్ చేస్తారు. దాంతో ఈ దెయ్యాలంతా కలిపి ఆ సీరియల్ని చూసి చాలా నచ్చి చప్పట్లు కొట్టి అక్కడి నుంచి ఆత్మలు వాళ్ళని వదిలి వెళ్ళిపోతాయి. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఊర్లోకి ఎలాంటి ఆత్మలు రావు. అప్పటి నుంచి శ్రీను ఇంకా తన ఫ్రెండ్స్ ఆత్మలతో గొడవ లేకుండా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. అండ్ వాళ్ళ వైఫ్స్కి వాళ్ళు చేస్తున్న పనులకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని గౌరవంగా చూసుకుంటూ ఉండేవారు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలా సీరియల్స్కి ఎవరైనా ఎడిక్ట్ అయితే ఆ సీరియల్ నేమ్ని ఒకసారి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకెలాంటి మూవీ స్టోరీస్ అన్నా కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.